హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలో టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇలా చేసుకున్నారంటే రోజు తినే చపాతీ, ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారండి. అంత సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1, 2 అయితే అస్సలాగరండి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటుకులు, పెరుగుతో హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ రవ్వతో చేస్తున్నాను. మీరు కావాలంటే ఉప్మా రవ్వతో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. మనకు ఆన్‌లైన్‌లో లేదంటే సూపర్ మార్కెట్‌లో కూడా ఈజీగా దొరుకుతదండి. అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలండి. హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకొని చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తదండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ టైం పడదు దీనికైతే. నేనైతే కూడా ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి. చూసుకుంటూ వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందు మనం కలుపుకున్న బౌల్‌లోనే మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇంకా సింపుల్‌గా చేసుకోవచ్చు. మార్నింగ్ ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా ఇన్‌స్టెంట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా మనం ఇక్కడ అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి సాఫ్ట్‌గా, స్పాంజీగా రావడానికి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. లేదంటే దీని ప్లేస్‌లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి పులియబెట్టే అవసరం లేదండి. ఇలా వంట సోడా వేసుకుంటే మనకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా ప్యాన్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 గరిటెల పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా కాస్త సెట్ దోసలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. దీంట్లో మనం వంట సోడా వేసాం కాబట్టి చూడండి ఎంత మంచిగా హోల్స్ వచ్చిందో. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా తినగలిగేంత సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 వేసుకోవాలండి. దోసలైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మనము పప్పులు, బియ్యం నానబెట్టకుండా ఇలా ఇన్‌స్టెంట్‌గా చేసినా కానీ హెల్తీ రెసిపీ, ఇంకా చాలా టేస్టీ రెసిపీ అండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు నేను ఇక్కడ సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ఇలా తురిమి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కాస్త డిఫరెంట్గా చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. నానేలోపు మనం ఇక్కడ వెజిటేబుల్స్ని కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను చాపర్ తీసుకొని చాప్ చేసుకుంటున్నాను. మీడియం సైజు ఉన్న ఒక క్యాప్సికమ్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీడియం సైజ్ ఒక క్యారెట్ దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు చాప్ చేసుకుంటున్నానండి. మీరు ఈ టైంలోనే ఒక ఆనియన్ కూడా మీడియం సైజు తీసుకోండి. నేను మర్చిపోయానండి, అందుకే తర్వాత మళ్ళీ చాప్ చేసుకున్నాను దాన్ని సపరేట్గా. ఉల్లిపాయలను ముక్కలు కూడా దీంట్లో వేసుకొని దాంతోపాటే చాప్ చేసుకోవాలి. లేదంటే మీరు సన్నగా చాకుతో కట్ చేసుకున్నా కానీ సరిపోతుందండి. ఇలా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ని పక్కకు పెట్టి ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు మర్చిపోయానని మళ్ళీ ఉల్లిపాయలను కూడా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు ఇలా చాప్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా చాప్ అయిందో. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, చూడండి ఇలా వాటర్ పీల్చుకొని కాస్త గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ అవసరం పడితే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. నాకైతే 1 కప్పు మీద కొద్దిగా 1/2 కప్పు దాకా పడిందండి. ఒకవేళ మీకు ఎక్కువ పడితే ఎక్కువైనా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా, ఈనో ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే వంట సోడా వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుతో ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా పల్చగా సెట్ దోశలాగా వేసుకోవాలి. ఇలా పల్చగా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుంది. మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయే విధంగా ఉంటాయి. అంత మృదుగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. 2 వైపులో ఇలా తిప్పుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా సెట్ దోశలు వేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లలకు స్నాక్గా కూడా ఇవ్వచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. 1-2 అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయండి. ఇలా 2 వైపులో చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీకు చూస్తుంటేనే తెలుస్తాయి ఎంత మృదువుగా వచ్చినాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే పల్లీ చట్నీతో ఇక్కడ బీరకాయ కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.